అసలే మన హీరోలు చాలా బిజీగా ఉంటారు. అడిగిన ప్రతిసారి డేట్స్ దొరకడం అంటే కూడా కష్టమే. అలాగని వాళ్ళ కోసమే వేచి చూస్తూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. అందుకే మన దర్శకులు మాస్టర్ ప్లాన్స్ వేస్తున్నారు. సమయం వృధా అవ్వకుండా హీరోలు రాకముందే తమ పని పూర్తి చేస్తున్నారు. మరి అదేలాగో ఈ స్టోరీలో చూసేద్దాం రండి. అల్లు అర్జున్ ఏడాదిగా అట్లీ సినిమాతోనే బిజీగా ఉన్నారు. ముంబైలోని ఈ చిత్ర షూట్ వేగంగా జరుగుతోంది. బన్నీ ఉన్నా లేకపోయినా అట్లీ మాత్రం నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తూనే ఉన్నారు. దానికోసం డిఫరెంట్ ప్లాన్ ఫాలో అవుతున్నారు ఈయన. హీరో ఉన్నా లేకపోయినా ముందుగానే గ్రాఫిక్స్ సాయంతో యాక్షన్ సీక్వెన్స్ లను షూట్ చేస్తున్నారు అట్లీ. మామూలుగా అయితే హీరోలు లొకేషన్ లో ఉన్నప్పుడే సీన్స్ తీసి ఆ తర్వాత గ్రాఫిక్స్ వర్క్స్ చేస్తారు. కానీ రాకా టీం మాత్రం గ్రీన్ మ్యాట్ లో బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా ముందే పూర్తి చేస్తున్నారు. ఇలా చేయటంతో టైం చాలా సేవ్ అవుతుంది. హీరో వచ్చినప్పుడు క్లోజప్ షాట్స్, ఎమోషన్స్, డైలాగ్స్ తో సీన్స్ తీసి ముందే సిద్ధం చేసుకున్న గ్రాఫిక్స్ సీన్స్ లోకి ఈ విజువల్స్ సింక్ చేస్తారు. ఇలా చేయడం వల్ల పోస్ట్ ప్రొడక్షన్ టెన్షన్ తగ్గుతుంది. హాలీవుడ్ లో చాలా వరకు ఈ ఫార్మాట్ నే ఫాలో అవుతుంటారు. పైగా రాకా కోసం హాలీవుడ్ విఎఫ్ఎక్స్ కంపెనీలే పనిచేస్తున్నారు. అట్లీ రూట్ ఇలా ఉంటే సందీప్ వంగా మరో దారిలో వెళ్తున్నారు. ఈయన షూట్ మొదలవ్వక ముందే రీ రికార్డింగ్ అంతా పూర్తి చేశారు. అర్జున్ రెడ్డి యానిమల్ కు ఇదే చేశారు. స్పిరిట్ కు ఇదే చేస్తున్నారు. ముందే ఆర్ఆర్ అయిపోతే పోస్ట్ ప్రొడక్షన్ లో చాలా టైం మిగులుతుంది. వారణాసి కోసం రాజమౌళి కూడా ఫారెన్ లో తనకు కావలసిన మేజర్ లొకేషన్స్ అన్ని షూట్ చేసుకొచ్చి తర్వాత విఎఫ్ఎక్స్ లో ఆ విజువల్స్ జత చేస్తున్నారని తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల హీరోలున్నా లేకపోయినా టైం వేస్ట్ కాకుండా షూటింగ్ సజావుగా సాగుతుంది.